అందరూ కూడా కూర్చోండి. మరి మరి వీళ్ళందరూ కూడా 12 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, మరి ఎన్నో దినాల నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. మరి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే యానివర్సరీ అప్పుడు మా గ్రాడ్యుయేషన్స్ పెట్టండి అని అన్నారు. లేకపోతే యాక్చువల్గా ఎప్పుడో వాళ్ళ కోర్స్ అయిపోయింది. ఐ థింక్ ఒక్కరు మిస్ అయ్యారు, 12 మందిలో ఒకరు మిస్ అయ్యారు. బట్ దేవునికి మహిమ కలుగును గాక. సో వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ప్లేసెస్లో కూర్చుంటారు. సో కోర్స్ ఎలా వాళ్ళకి దీవెనకరంగా ఉంది, వాళ్ళు ఎలా దీవించబడ్డారో ఒక 5-6 సాక్ష్యాలు పంచుకుంటారు. వారి మధ్యలో ఈవెన్ మాస్టర్ నరేష్ గారు కూడా మరి కొత్త కోర్స్ కూడా ఒకటి ఆన్లైన్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మీ అందరి కోసం. ఓకే, మీరందరూ కూడా ఆన్లైన్లో నేర్చుకోవడానికి కోసము చక్కని 5 పుస్తకాలు మీ కొరకు మేము అరేంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. వచ్చే సంవత్సరము శనివారాలు అలా టైమ్స్లో మీరు నేర్చుకోవడానికి బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. సో వీరందరూ కూడా ఓకే 7 ఉన్నారు. ఐ థింక్ సిస్టర్స్ 1 2 3 4 5 6 7 సిస్టర్స్. ఓకే, దాని తర్వాత బ్రదర్స్ ఓకే 5 వాళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళ నుంచి కొన్ని సాక్ష్యాలు మనం విందాము. ఓకే, దాని తర్వాత మిగతా ప్రోగ్రాంలోనికి మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా మరి హెచ్బిసి యూత్ ఇన్ఛార్జ్ అట్లా ఉండని. ఓకే సరే, మరి అలానే ఉండి చెప్తారు. సో కాబట్టి మొట్టమొదటిగా మరి యూత్కి ఇన్ఛార్జ్గా ఉన్న మోసెస్ మరి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, సో మేబీ ఐ థింక్ మినర్వా. చెప్పండి చెప్పండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మినర్వా. మా మదర్ పేరు రత్నకుమారి, మా ఫాదర్ పేరు సుభాష్ బాబు. నాకు ఒక అన్నయ్య పేరు ప్రిన్స్. మేము 4 years ago ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాం. అప్పటి నుంచి ఈ సంఘానికి వస్తున్నాం 4 years నుంచి. దానికి ముందు నా చిన్నప్పుడు అంతా కానీ లూథరన్ చర్చ్ అండ్ హెబ్రోన్ చర్చెస్లో నేను ఉన్నాను. చిన్నప్పటి నుంచి ప్రతిసారి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, ప్రతి ఆదివారం వెళ్ళేదాన్ని. సండే స్కూల్లో జీసస్ క్రైస్ట్ పట్ల కానీ దేవుడి పట్ల కానీ నాకు చాలా గట్టి నమ్మకం ఉండేది. వెళ్ళేదాన్ని, ఆసక్తితో వినేదాన్ని, పాటలు పాడేదాన్ని. ఇప్పటికీ నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఇప్పటికీ నేను చిన్న పిల్లలకి నేను VBSలో కానీ అప్పుడప్పుడు సండే స్కూల్కి వెళ్ళి నేర్పిస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎంత నమ్మానో, నేను ఎంత ఆసక్తితో నేర్చుకున్నానో, నేను ఎంత ఆనందంతో నేర్చుకున్నానో నాకు తెలుసు. అదే ఆనందం నేను ప్రతి ఎవరో ఒక్క చిన్న పిల్లకైనా ఆనందాన్ని నేను పంచాలని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. అలానే చేస్తాను ఎప్పుడు కూడా. అండ్ ఆ తర్వాత నేను ఒక సర్టెన్ టైంలో దెర్ వాజ్ ఎ పీరియడ్ నేను అలోన్ అయిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే లైక్ ఎందుకు, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, ఇంత చేసినా ఇంత ఎఫర్ట్ పెట్టినా ఎందుకు అవ్వట్లేదు అని ఒక బాధలో ఉండేదాన్ని. ఐ యూస్ టు ఫీల్ వై ఐఎమ్ అలోన్ అన్నట్టు ఉండేదాన్ని. తర్వాత ఆఫ్టర్ ఐ కేమ్ హియర్ నాకు ఒక్కలని కాదు, నా కోసం ప్రార్థించే స్నేహితులు నాకు కలిగారు అనమాట. ఒక్కలని కాదు, నేను ప్రతి వారం రాగానే మొదటిగా అడిగేది ఏమైంది, వీక్ ఎలా ఉంది, ఓకే నీకోసం నేను ప్రేయర్ చేశాను, ఇప్పుడు బెటరేనా, హౌ యు ఆర్ ఫీలింగ్ అని నా కోసం నా గురించి ప్రార్థన చేసే మిత్రులు నాకు చాలామంది దొరికారు. అలాగే వచ్చిన ఒక 1 year తర్వాత మేము ఈ బైబిల్ కోర్స్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. ఆ క్లాస్ అనేది మాకు చాలా ఆనందంగా జరిగేది అనమాట. ఏదో క్లాస్ జరుగుతున్నట్టు ఉండేది కాదు, చాలా ఫన్గా ఉండేది. చాలా అంటే చాలా క్వశ్చన్స్, అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడిగినా పేషెన్స్తో అన్నవాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇంతసేపు కూర్చున్నాం, ఒక 2 hours కూర్చున్నాం అని కూడా మాకు అనిపించేది కాదు. అంటే చాలా బాగా అది చెప్పేవాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా మేము ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి, అది ఇంత మేము ఎన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యాం అన్న ఒక ఫీలింగ్ నాకు కలిగేది. ఇంకా అలా ప్రతి వారం వచ్చేవాళ్ళం. చర్చ్ అయిపోయినాక అన్ని వైండప్ చేసి కూర్చొనే వాళ్ళం, వెయిట్ చేసేవాళ్ళం. వీ యూస్ టు
డూ ఎవ్రీథింగ్, ఒకరి గురించి ఒకరు ప్రేయర్ చేసుకోవటం కానీ. తర్వాత ఇంకా నేనేం చేశానంటే చదవడం స్టార్ట్ చేశాను, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి ప్రార్థన చేసేవాళ్ళం కాదు. అయితే ఒకసారి ఒక వారం అన్నయ్య వాళ్ళు మాతో ప్రార్థన చేయకుండా మిమ్మల్ని ఆపుతుంది అంటే ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి అని చెప్పి మాకు చెప్పేవాళ్ళు అనమాట. సో ప్రార్థన కానీ వినడం వల్ల విశ్వాసం కలుగుతుందన్న వాక్యాన్ని కానీ గ్రహించి నేనైతే విశ్వాసం కలిగి ఇదే చర్చ్లో నేను బాప్టిజం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇంతే నా పట్ల ఉన్న ప్లాన్స్, నేను ఎన్ని ప్లాన్స్ చేసినా నీ ప్లాన్స్ ఇది అని చెప్పి దేవుడు నన్ను స్థిరంగా ఉంచి ఈ కోర్స్ అనేది ఒక 2 years నేను నిలబడి కంప్లీట్ చేశాను. ఇంకా ఐ రియలీ విష్ మీరు కూడా ఈ కోర్స్లో జాయిన్ అయితే యూ విల్ నో అసలు వాక్యం పవర్ ఏంటి, ప్రేయర్ చేయడం వల్ల ఏంటి, వ్యక్తిగతంగా మీరు కూడా చాలా నేర్చుకుంటారని నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటారు. సో దేవుడు తనని గొప్పగా ఆస్వాదించాడు. నిజంగా వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నవీన్ ఉన్నాడు మన మధ్యలో. నవీన్ నాతో పాటు కూడా ఒకసారి సేవలో వచ్చాడు. ఏం జరుగుతుందన్న మినిస్ట్రీ అన్నప్పుడు ఒకసారి నేను తనని కూడా తీసుకెళ్ళాను. మరి నవీన్ విల్ షేర్. ముందుగా మీ అందరికీ యానివర్సరీ శుభాకాంక్షలు చేస్తున్నాను. నా పేరు నవీన్, మా తండ్రి పేరు చంద్ర, తల్లి పేరు సుభాషిణి. నేను చిన్నప్పటి నుంచి ఇదే సంఘానికి వస్తూ ఉండేవాడిని. 2024లో నేను ఈ కోర్సు జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం 5 పుస్తకాలు ఈ కోర్సులో నేను నేర్చుకున్నాను. నాకు నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా నాకు నచ్చిన 2 పుస్తకాలు బుక్ నెంబర్ 1 అండ్ బుక్ నెంబర్ 5. బుక్ నెంబర్ 1 ఎందుకు చెప్తున్నానంటే బుక్ నెంబర్ 1 ఇంటర్ప్రిటేషన్ బుక్. మనం అందరం బైబిల్ చదువుతాం కానీ అది ఎలా చదవాలి, సరైన పద్ధతిలో చదువుతున్నామా లేదా మనకు తెలియదు. ఆ బుక్ నెంబర్ 1లో నేను బైబిల్ ఎలా చదవాలి, ఏ సందర్భంలో ఏ వాక్యం రాస్తుంది అనే దాన్ని నేర్చుకున్నాను. అలానే నేను నా ఆత్మీయంగా ఆ బుక్ నెంబర్ 1 నాకు చాలా ఉపయోగంగా ఉండింది. బుక్ నెంబర్ 5కి వచ్చేసరికి అది సిద్ధాంతాల పుస్తకం, డాక్టరేట్. సో ఆ బుక్ చదువుతున్నప్పుడు దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉంది, దేవుడు అసలుకి ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక ఎలా ఉంది మన పట్ల అనేది చాలా అంటే చాలా డీప్గా నేర్చుకున్నాం ఆ బుక్ నుంచి. సో ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు అనిపించేది దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మనకు బైబిల్లో యేసుక్రీస్తు వంశావళి చూసుకున్నప్పుడు 3 స్త్రీలు మనకు కనిపిస్తారు. ఆ 3 స్త్రీలు వాళ్ళు పాస్ట్లో ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. తోమర్ జూదా కానివ్వండి, లేదంటే బెర్షబా దావీదుని తీసుకుంటే వాళ్ళు మనుషుల ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వంశావళిలో వాళ్ళ పేర్లు చిత్రీకరించిందంటే వారు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అనేదాన్ని నేను ఆ పుస్తకం ద్వారా నేర్చుకున్నాను. అలానే నేను 2019 నుంచి నేను బాప్టిజం తీసుకుందామని ఎన్నో ప్రయాసపడుతూ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏదో విధంగా నేను వెనుకకు వెళ్ళిపోతుండేవాడిని. కానీ బుక్ నెంబర్ 5 ద్వారా దేవుడి ప్రేమ ఎలా ఉంది, దేవుడిలో మనము ఎదిగితే లేదా దేవుడు మనకిచ్చే అవకాశాలని గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఆపర్చునిటీస్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అనే సంకల్పంతో నేను బాప్టిజం ఇదే సంఘంలో తీసుకోవడం జరిగింది. అలానే అన్నవారు కూడా అన్ఈవెన్ టైంలో ఈ చర్చ్కు నడుస్తూ వారు మధ్యాహ్నంలో డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడికి నడిచేవారు, ఇక్కడికి వచ్చేవారు, మాకు సహాయకరంగా ప్రతి విషయం మాకు చెప్పేవారు. అలానే విషయ 60లో ఉన్న ప్రకారంగా when the time is right, I the Lord will make it happen అన్న ప్రకారంగా నన్ను దేవుడు తన బాప్టిజం ద్వారా నన్ను రక్షించాడని నేను నమ్ముతున్నాను. ఓకే, రాయన మనకు తన సాక్ష్యం చెప్తుంది. ప్రభునామంలో మీ అందరికీ వందనములు. అయితే ఈ బైబిల్ స్టడీ క్లాస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది. నాకు అంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి. లైక్ ఒక జాబ్ కొట్టాలని ఒక ఆశ, బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఒక ఆశ, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, నెక్స్ట్ మ్యూజిక్ నేర్చుకోవాలి. ఇంకా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నా పైన చాలా గొప్పగా ఉందని నేను తెలుసుకున్నప్పుడు
మెట్టు బై మెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ గోల్, సెకండ్ గోల్ రీచ్ అయ్యాను. ఇంకా నాకంటూ కొన్ని గోల్స్ సెట్ చేసుకున్నాను. ఆ గోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 100% రీచ్ అవుతుందని నమ్మకం నాకుంది. అయితే ఈ బైబిల్ స్టడీ కోర్సెస్ వల్ల మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటాం. కోటి విద్యలు కూటి కోసమే అని నేనైతే ఎక్కువ చదువుకున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా మొత్తం ఈ లోక సంబంధమైన విద్య మనకి దేనికి పనికిరాదు. కానీ బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్న విద్య శాశ్వతమైనది. ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది అన్యూజ్గా అంటే ఇది వాడబారది అని అనుకోదు. ఈ లోక సంబంధమైన ఏదైనా కానీ ఈ లోకంలో విడిచిపెట్టబడతాం. కానీ దేవుని గురించిన జ్ఞానం చాలా గొప్పది. మనం ఇతరులకి బోధించాల్సిన అవసరత, అవకాశం దొరికినప్పుడు దాన్ని మనము వాడుకోవాలి. మనకి టైం లేదు, మా బైబిల్ స్టడీ క్లాసెస్కి రానికి అలాంటి కారణాలు చాలామంది చెప్పారు. నేను చాలామందిని అడిగాను. కానీ స్టిల్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ మోజెస్ అన్న తప్ప మిగిలిన అందరూ అన్మ్యారీడే. అంటే ఇది అన్మ్యారీడ్ పీపుల్కే కాదు కోర్స్ అనేది, మ్యారీడ్ పీపుల్ కూడా. ఎందుకంటే మనము దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ అన్నవాళ్ళు పెట్టలేదు. అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఎంతైనా ఉంది. నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. జస్ట్ జాబ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం ఇది కాకుండా కనీసం ఒక ఆత్మను సంపాదించాలనే ఆశ కూడా మనకు ఉండాలంటే ఇంత జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము మనతో పాటు ఒకప్పుడు క్రిస్టియన్స్ అనేవాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు క్రిస్టియన్స్కి గొప్ప పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ అవి చూసుకుంటే అన్నిలు కూడా మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా అన్ని అన్నదానాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా సైంటిస్టులు అవుతున్నారు. కానీ ఏ రకంగా మనం వాళ్ళకి వ్యత్యాసంగా ఉన్నామంటే దేవుని ప్రేమలో, దేవుని ఒక పనులలో, ఎస్పెషల్లీ ఈ ఆత్మఫలాలకి వాళ్ళకి మనకి మనల్ని ఈ విషయంకి వస్తే వాళ్ళు మనల్ని బీట్ చేయలేరు అనమాట. ఈ విషయాన్ని వాళ్ళు సాధించలేరు. మనకి వాళ్ళకి ఉన్న వ్యత్యాసం అది. అయితే నేను ఏం చెప్తున్నాను, ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అన్న మళ్ళీ ఇంకొక కోర్స్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు సమయం తీసుకొని నెక్స్ట్ బ్యాచ్కి ప్రిపేర్ కావాలని నేను కోరుకుంటున్నాను. దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎంతైనా మీరు 1 hour తీసుకోగలుగుతారు. 1 గంట సేపు దేవుని కోసం ఎన్ని గంటలు గడిపినా కూడా అది ఎక్కడ వేస్టే కాదు, అసలు వేస్ట్ కాదు. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. టైం వేస్ట్ అవుతుంది, నాకు జాబ్ ఉంది, నాకు పనులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని అలాంటి సాకులు ఏం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు పైనుంచి మన కోసం భూమిపైకి వచ్చింది. మరి ఆయనకి టైం లేక వచ్చిందా, లేకపోతే మనం ఏ పాటి వారం కేవలం ఒక గడ్డి పువ్వు లాంటి వారం. కాబట్టి ఏం చెప్తున్నానంటే మీరు కూడా జాయిన్ కావండి, నేర్చుకోండి, ఫలించి అభివృద్ధి చెందండి. శిష్యులుగా మనం కూడా తయారు చేయాలి. మనం వెలిగి ఇతరులను వెలిగించే వారంగా ఉండాలి. పరలోక రాజ్యంలో ఏది సంపాదించమన్నది ముఖ్యమైనది. ముఖ్యంగా పరలోక రాజ్యంలో ఇప్పుడు మేము వేసుకుంటున్న ఈ డ్రెస్ కాదు కదా, కిరీటాన్ని సంపాదించుకోవాలి పరలోక రాజ్యంలో. అది ఒక గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశిస్తూ, ఇంకా నేను నరేష్ అన్నకి, జీవన్ అన్నకి, సంజయ్ పాస్టర్కి, నరేష్ పాస్టర్కి, విజయ్ పాస్టర్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా నట్టింట్లోకి వచ్చి నేర్పించిన కోర్స్. ఇది నేను ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలనుకున్నాను. నా దగ్గరికే దేవుడు నడిపించింది వీళ్ళందరినీ. కాబట్టి సెకండ్ స్టెప్ నేను ఎక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే జాబ్ అనమాట, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలని. అది నేను రీచ్ అయ్యాను. నెక్స్ట్ బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలని నేను ఆశపడ్డాను. అది కూడా నా దగ్గరికే వచ్చింది. ఆ జాబ్ కూడా నాకు దగ్గరలోనే వచ్చింది. అని దేవుడు తన చిత్త ప్రకారం ప్రతి ఒక్క మెట్టును ఎక్కిస్తున్నందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హోల్ హార్టెడ్గా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముగ్గురు అన్నలకి. ఎందుకంటే నిజంగానే వాళ్ళ సంఘాలు ఉన్నాయి, సంఘాలు విడిచిపెట్టుకొని వాళ్ళు టైం తీసుకొని వచ్చారు. కాబట్టి ఎప్పుడే కానీ దేవుని సన్నిధిని కానీ బైబిల్ స్టడీ క్లాసెస్ కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏది కానీ చులకనగా చూడకండి అని చెప్పదలుచుకున్నాను అంతే. ఎందుకంటే లాజర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ప్రపంచంలో నా రోల్ మోడల్ ఎవరంటే లాజరే. ఎందుకంటే ఎప్పుడే కానీ నా కంప్లైంట్ చేయలేదు. బీయింగ్ ఒక ముష్టి వెదవలాగా, ఒక అడుక్కునే వాళ్ళలాగా, ఒక బెగ్గరలాగా ఉన్నా కూడా ఆయన ఎప్పుడు గొనగడం కానీ సనగడం కానీ నాకు ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు అని ఏది ఫ్యామిలీ కూడా లేదు ఆయనకి కనీసం. ఎప్పుడు లైఫ్లో బీ అండ్ బెగ్గర్. ఆయన కూడా పరలోక రాజ్యంలో ఒక అబ్రహాంలో ఉన్నాడంటే అది ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఏదైనా పరలోకంలోనే శాశ్వతమైనది. దానికి ఒక ఏజ్ అంటూ ఏం లేదు. పరలోకంలో శాశ్వతంగా జీవించాలి. కాబట్టి శాశ్వతమైన వాటి వైపు మన మనసు పెట్టుకుంటే మనకు మంచిదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. నిజంగా దేవుడు ఆయనని బ్లెస్ చేశాడు. చెప్పినట్టుగానే
తనకు ఒక గోల్ ఉంది కదా, ఏంటా గోలు కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. నిజంగానే దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఈ కోర్స్ మధ్యలో దేవుడు ఇచ్చాడు కదా. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అడిగాను, ఆయన నువ్వు ఏం చేస్తున్నావమ్మా అంటే, నేను చేస్తున్నాను అంకుల్, చదువుతున్నాను, గవర్నమెంట్ జాబ్ కోసం రాస్తున్నాను అని అన్నాను. ఈ కోర్స్ మధ్యలో దేవుడు ఆమెకి మంచి గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ ఇచ్చాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా, చాలా గొప్పవాడు. అండ్ అన్ని విద్యల కంటే వీరు నేర్చుకున్న వాక్య విద్య చాలా గొప్పది. వీళ్ళు చాలా ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని అందరినీ చూసి ఒకసారి చెప్పమన్నప్పుడు చెప్పలేకపోతున్నారు, కానీ వాళ్ళు చాలా గొప్పగా దీవించబడ్డారు. మీరు కూడా దీవించబడాలనేదే మా ఆశ. లిఖిత్ ఉన్నాడు, లిఖిత్ ఒక 2-3 minutes షేర్ చేస్తాడు. చాలా ప్రశ్నలు అడిగాడు లిఖిత్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కావూరి లిఖిత్ కుమార్. మా ఫాదర్ నేమ్ డానియల్, మా మదర్ నేమ్ శోభారాణి. యాక్చువల్లీ ఈ కోర్స్ నేర్చుకోవద్దనుకున్నా నేను. అయితే నాకు 2 times హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. కీర్తనలు 118 అనుకుంటా, నేను చావను సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదని. ఆ మాట మాట్లాడినప్పుడు ఒకసారి పాస్టర్ అంకుల్ని కలిశాను. బాప్టిజం తీసుకున్నప్పుడు అంకుల్ని అడిగాను, అంకుల్ ఈ మాట వచ్చిందంటే మంచిదైనా నువ్వు అంటే దేవునితో మాట్లాడిన వాక్యంతో మంచిదే అన్నారు. కాకపోతే నేను ఎప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా పాస్టర్స్ని వాళ్ళు చెప్పే తప్పులను అపోజ్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేది అపోజ్ చేస్తుంటాను. అయితే నేను ఎక్కువ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు మనల్ని క్రిస్టియన్స్ని రోస్టింగ్ చేస్తుంటారు కదా, అవి చూసి నేను విజయ్ అన్నని, నరేష్ అన్న వాళ్ళని ఎక్కువ డౌట్స్ అడిగేవాడిని. అయితే చాలా సందర్భాల్లో కూడా కానుకల గురించి కూడా చాలా డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు. కీర్తనలు 23 నా గిన్నె నుండి పొరలుచున్నది అనే వాక్యము అది ఆత్మీయతకు సంబంధించింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని కానుకలుగా ఆపాదించి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మలాకీలో కూడా ఒక మాట ఉంది, 10వ వంతు దశమ భాగాలు ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఎవరు అసలు దాన్ని ఎందుకు ఉపయోగించాలని దేవుడు వాక్యాల్లో రాస్తుంది. అది ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అది చెప్తే దానికోసం ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు సంఘస్థులు ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే అది చెప్పరు. ఇది ఇంకా క్వశ్చన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అయితే నేను అన్నకి అడిగాను, అన్న ఇట్లా రీసెంట్గా 2 యాక్సిడెంట్స్ కూడా అయినాయి కదా, బస్ యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న పిల్లలు చనిపోతారు కదన్నా, మరి వాళ్ళకి ఏం తెలియదు కదా, మరి వారు పరలోక రాజ్యానికి వెళ్తారా లేకపోతే నరకానికి వెళ్తారా అంటే, మెచ్యూరిటీ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, 12 years వరకు ఉంటుంది కదా, అప్పటి వరకు దేవుడు వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి మెచ్యూర్ అవుతారో, ఏజ్ మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు అప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారు. కాబట్టి అప్పటి నుంచి ఎవరైతే పాపాలు చేసి పాపంలో ఉంటారో వారు నరకానికి వెళ్తారు. మిగతా ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా చనిపోయినా వారు దేవుని దగ్గరకు చేర్చబడతారని చెప్పి అన్న ద్వారా తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి, విజయ్ అన్నకి, నరేష్ అన్నకి, సంజీవ్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. చాలా డౌట్స్ క్లియర్ చేశారు. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇంకా అడగాలనుకుంటున్నాను అన్నని. పాస్టర్ అంకుల్ కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మీరు అందరు నేర్చుకున్నారు కానీ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పలేదని. యాక్చువల్లీ మేము విజయన్నతో డిస్కస్ చేసినప్పుడు న్యూ ఇయర్ నుంచి మళ్ళీ మంత్కి ఒకసారి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి వీధి సువార్త టైప్ చేయాలనుకుంటాము. ఇంకా సెమినార్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాము. అది అన్న డిస్కస్ చేశారు కానీ అంకుల్ దాకా వెళ్ళలేదు. అందుకే అంకుల్ అడిగారు. అంకుల్ సారీ అంకుల్, మీకు చెప్పలేదు. మేము డిస్కస్ చేయాలనుకున్నాము కానీ చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు షారోన్ చామంతి. నేను ఈ చర్చ్కి ఒక 1 year నుంచి వస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఇక్కడ వచ్చిన సంఘానికి, బైబిల్ స్టడీ చెప్పిన అందరికీ నా వందనాలు. ఇంకా నేను ఇక్కడ వచ్చి 1 year అయ్యింది. ఇంతకుముందు నేను వీళ్ళందరికీ అవసరమైనంత బైబిల్ స్టడీ ఎంత అవసరమైందో నాకు తెలీదు. నాకైతే చాలా అవసరం పడింది. ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను వచ్చిన పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మా అమ్మ, మా నాన్న ఉన్నారు, కాకపోతే చిన్నప్పటి నుంచి మా నాన్న లేరు, మా మదర్ ఉన్నారు. మా మదర్ సర్టెన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి నన్ను జాబ్ చేయాలి, పని చేయాలి, ఏదైనా సరే పరిస్థితులని ఒక అవసరానికి మనీగా మాత్రమే చూశారు. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉన్నాను. మా నాన్నగారిని అడిగాను, నన్ను ఎందుకు మరి కన్నా అప్పుడు పెంచాలి కదా అనేసి. అడిగినప్పుడు ఆయన, నేను కన్నాను కాబట్టి నేనే మిమ్మల్ని ఏదైనా చేయగలను అని నాకు ఆ టైంలో ఒక పురుగుల మందు తీసుకొని వచ్చి తాగిపించారు. దాని తర్వాత నేను హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చాను. మా మదరు, అయితే నేను ఇప్పటిదాకా నిన్ను పెంచాను కాబట్టి
నేను కూడా బతకాలి, నువ్వు పంచాలి నన్ను అని చెప్పి నన్ను ఒక జాబ్లోని ఇప్పటి వరకు నేను హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయ్యింది. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఈ పని చేసి చేసి ఆ పని ఒత్తిడికి నేను రాత్రులు నిద్రలేక ఒంటరిగా ఉండి మా ఫ్యామిలీ అందరికీ దూరంగా తీసుకొని వచ్చి ఒక పనిలో పెట్టి ఆ పని అంతా నేను చేసుకునేసరికి మా అమ్మకి నేను గుర్తులేను, మా నాన్నకి నేను బ్రతికి ఉన్న అవసరం లేదు, నా పరిస్థితులన్నీ బాగాలేదు, నా చుట్టూ ఉన్న స్నేహితులు మంచిగా లేరు, నన్ను ఇంకా చెడు సహవాసంలోకి తీసుకొని వెళ్ళారు, నేను ఇంకా చెడ్డగా మారాల్సి వచ్చింది, ప్రతి విషయంలోని నా చుట్టూ నన్ను ఎవరూ ఆదరించలేదు. ఆ టైంలో నేను ఒక ఇంట్లో ఇంటికి దిగాను, నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు. సో వాళ్ళు నాకు ఒక న్యూ ఇయర్ రోజు ఒక కార్డ్ తీసుకొని వచ్చి ఇచ్చారు. దాంట్లో ఒక వాక్యం ఉన్నింది, నువ్వు సమాధానంగా ఉండు అని. అది చదివాను. చదివిన తర్వాత నేను గుడ్ ఫ్రైడేకి చర్చ్కి వచ్చాను. చర్చ్కి వచ్చిన తర్వాత నేను అసలు ఎలా అంటే నా ఉన్న పరిస్థితులకి నాకు ఎక్కడ కూడా గాడ్ హెల్ప్ చేయలేదు. నేను రోడ్ల మీద పడుకున్నాను, బస్ స్టాప్లో కష్టపడ్డాను, చాలా పని చేసుకొని వచ్చాను ఇక్కడి వరకు. నన్ను ఎందుకు గాడ్ వదిలేశాడు అని నేను ఒక టైంలో పూజలు కూడా చేయడం, ఇట్లా హిందూస్లో కలిసిపోవడం, చాలా పని చేశాను. నేను హిందూస్గా మారిన 2 months తర్వాత నాకు దేవుడు మాట్లాడాడు, నన్ను ఈ సన్నిధికి నడిపించాడు. నేను బైబిల్ చదవడం వల్ల నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది ఆయన డిసైడ్ చేశాడని నేను అర్థం చేసుకున్నాను. నన్ను అంత బాధపడిన అంటే యాకోబులో ఉండింది, మీరు మీ క్రియల ద్వారానే మీరు కష్టపడతారు కానీ దేవుడు కీడు వలన మిమ్మల్ని శోధించడు అనేసి. మన సొంత ఆలోచనల వల్లనే మనం కష్టపడాల్సి వస్తుంది, మనం కష్టాల్లో పడాల్సి వస్తుంది. దేవుడు ఎవరిని శోధించడు కాబట్టి నేను వైజాగ్లో ఉన్న చర్చ్లో నుంచొని దేవుడు నన్ను అసలు చూసుకోలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేనప్పుడు నేను ఎందుకు దేవుడిని నమ్మాలి అని నేను ఆ చర్చ్లో చెప్పాను. నేను పుట్టి పెరిగిన చర్చ్లోనే. ఈ చర్చ్లో నేను దానికి క్షమాపణలు చెప్పుకుంటూ ఈ బైబిల్ నేర్చుకోవడం వల్ల నా జీవితం మారింది. నేను ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నాను. ఈ సన్నిధిలో నన్ను ఆత్మీయంగా చాలా ఎదగాల అంకులు ఇంకా నరేష్ అన్న కూడా ఒక్కొక్కసారి కాల్స్లోని నువ్వు ఎక్కువ ఒత్తిడి తీసుకోకమ్మా, బైబిల్ని నెమ్మదిగా చదువు, నెమ్మదిగా ప్రేయర్ చెయ్యి, నువ్వు ప్రేయర్ చేయలేకపోతే ఒక బుక్లో రాసుకొని మళ్ళీ ప్రేయర్ చేసుకొని చదువు అన్నారు. కాకపోతే నిన్న నేను వచ్చి చర్చ్లో వారం రోజుల నుంచి నేను ఏం చెప్పాలి అని ఆలోచించాను. నా ఫ్యామిలీ గురించి చెప్తే చర్చ్లో ఏమనుకుంటారు, నా గురించి చెప్తే ఏమనుకుంటారు, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఎందుకు లేరు, ఈ అమ్మాయి ఒంటరిగా ఎందుకు ఉంటుంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా చుట్టూ. అవన్నిటిని నేను దాటుకొని ఇప్పటి వరకు ఉన్నాను. నన్ను దేవుడు బ్రతికిచ్చాడు. నిన్న నాతో మాట్లాడింది ఏంటంటే, మనల్ని మనుషులు ఎంచుకోవాలంటే మనకి అర్హత ఉండాలి, ఏదైనా అవసరం ఉండాలి వాళ్ళకి. కానీ నన్ను ఎంచుకోవడానికి దేవుడు నన్ను ఏ అర్హత ఉంది అని చూడలేదు, నేను ఎలా ఉన్నాను అని చూడలేదు. నన్ను ఇక్కడ నిలబెట్టారు. నేను ఇంకా మీదట దేవుడిలో ఎదగాలి, ఇంకా నేను నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని మార్చుకోవాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులకు కూడా నేను సమాధానం చెప్పి దేవుడి గురించి ఇంకా బాగా చెప్పి, అన్న వాళ్ళు నాకు ఎలా అయితే బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి నేను వాళ్ళకి సమాధానంగా చెప్పి, దేవుడు ఒక బుక్ నెంబర్ 5లో దేవుని యొక్క ఒక క్యారెక్టరైజేషన్స్ కొన్ని చెప్పారు వాళ్ళు. దాన్ని బట్టి నేను ఎదిగి వాళ్ళని నేర్చుకొని, అంటే నరేష్ అన్న చెప్పారు మనం చదవాలి, నేర్చుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టుకొని మనం పాటించాలి అని. నేను మొదటగా పాటించాలి, ఇంకా బాగా పాటించిన తర్వాత దేవుని యొక్క కృపలో ఇంకా ఎదగాలని. మీరందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సంగమ, ప్రభునందు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చివరి నాకు వచ్చిన అవకాశము, ఎందుకంటే వీళ్ళందరినీ నడిపిస్తూ ఒక నాయకుడుగా నాకు ఒక బిరుదు ఇచ్చారు ఇక్కడ. అయితే నాకు ఇచ్చింది కేవలం 2 నిమిషాలే. నిన్న ఫోన్లో కూడా 2 నిమిషాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంటి నుంచి తడుతూనే ఉన్నారు, మీరు 2 నిమిషాలు మాత్రమే తీసుకోండి, ఎక్కువ కంక్లూజన్ చేయమని చెప్పారు. బట్ నేనేందో చాలా మోసుకొని వచ్చాను, చాలా కంటెంట్ మోసుకొని వచ్చాను. అది దిగేదాకా నాకు బరువు దిగదు. అయినా కూడా సాధ్యమైనంత వరకు 2 నిమిషాలే నేను తీసుకుంటాను. నేను మోస్ట్లీ నేను బీఎస్సీ ఎంఎస్సి వాళ్ళకి క్లాసెస్ చెప్తూ ఉంటాను. మాకు కూడా ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి టోప్ ఎక్కిస్తాం, గ్రాడ్యుయేషన్ సెరమనీ అని టోప్ ఎక్కిస్తాం అనమాట. బట్ అద్భుతంగా నాకు ఇవాళ టోప్ ఎక్కిచ్చేసారు. నేను అనుకోలేదు అసలు ఈ దినం నాకు కూడా ఇలా వస్తుందని. నాకే ఇవాళ ఒక టోప్ ఇచ్చేసినారు, చాలా మంచిది. అయితే బైబిల్ స్టడీకి సంఘ ఆరాధనకి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటంటే
సంఘ ఆరాధనలో ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, మోనోలాగ్స్ అంటాం అనమాట. మోనో అంటే ఒకటి, లాగ్స్ అంటే మాట్లాడుట. మోనోలాగ్స్ అంటే ఇక్కడ కేవలం సంఘ కాపరి మాట్లాడుతూ ఉంటాడు, మనం మౌనంగా ఉంటాం. ఇక్కడ మనకు ప్రశ్న వచ్చినా అడగలేని పరిస్థితి, వివరించాల్సిన అవసరం వచ్చినా మనము వివరణ పొందలేక లేని అవసరత మనకు ఉంటుంది కదా. కొన్ని భావములు మనం రాసుకుంటాం, ఇంటికి వెళ్ళి చదువుకుంటాం, దాని వివరణ మనకి దొరకదు. కానీ బైబిల్ స్టడీ క్లాస్ ఏంటంటే డైలాగ్ అంటే ఆయన మాట్లాడతాడు, ఇక్కడ మేము కూడా మాట్లాడతాం. అదే ఇక్కడ జరిగింది. బైబిల్ స్టడీ క్లాస్లో మేము కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వి గాట్ హెల్తీ డిస్కషన్ కదా. మంచి వివాదం అంటే గొడవలు తీసే వివాదం కాదు, ఆహ్లాదకరమైన వివాదము, ఆరోగ్యకరమైన వివాదము. మేము ఇక్కడ చక్కగా కూర్చొని అన్న క్లాస్కి చెప్తుంటే, అన్న ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ అన్నాడు. ఎందుకు అంటే 2 ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి, దానికి ఫస్ట్ మీరు చెప్పిన తర్వాతనే మీరు ముందుకు దాటాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మేము అన్నకి ఎలా చేస్తున్నామంటే ఆజ్ఞాపరంగా నడిపిస్తున్నాము. ఇక్కడ మనకు అది దొరికేది కాదు. సో చక్కని తర్జుమా మాకు ఇక్కడ జరిగింది. నిజమే, మధ్యకాలము చాలా గాఢమైన అలసట. ఎందుకంటే ఆల్రెడీ మేమంతా 9:30కి వస్తాము, 10 గంటలకు వస్తాము. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసే లోపలే మాకు సగము ఎనర్జీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ఆరాధన ఎలాగ వెళ్తుంది, ఎలాగ మేము ఆరాధన చేయాలి, ఎలా మేము స్తుతించాలో దాంట్లో సగం పానం వెళ్ళిపోతుంది. తర్వాత మేము వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యము రాసుకోవాలి, దాంట్లో సగం వెళ్ళిపోతుంది. చివరికి మేము బైబిల్ స్టడీ అని కరెక్ట్ 1 గంటకి 1:30కి పెట్టుకుంటాము కదా. ఆ టైంకి వచ్చేవరకు మాలో మొత్తం శక్తి నశించిపోతుంది. విజయాన్ని అన్నారు, ఏమన్నారంటే పిల్లలకు ఆసక్తి ఎక్కువ ఉంది, మాకు కొంచెం ఆసక్తి తగ్గిందని చెప్పారు. కానీ కరెక్టే, నిజమే, నేనైతే అలా భావించాను. నిజమే, ఎందుకంటే నేను కూడా స్టూడెంట్స్కి క్లాస్ చెప్తా ఉంటాను కాబట్టి. తప్పకుండా చిన్న సర్వే జరిగింది దేని మీద అంటే మనిషి మీద. ఒక సర్వే ఏం జరిగిందంటే ప్రతి ఎల్కేజీ నుంచి పీజీ క్లాసెస్ కేవలం 45 నిమిషాలు మాత్రమే జరిగేవంట. ఇప్పటికి నేను చాలామంది స్టూడెంట్స్ని అడిగాను ఎందుకు అలా జరిగిందంటే ఎవరు దానికి సమాధానం చెప్పలేదు కదా. మన అవయవాలు ఏవైతే లోపల ఉన్న అవయవాలకి ప్రతిదానికి కొద్ది సమయం ఉంటుంది అనమాట. ఊపిరికి ఒక సమయం ఉంటుంది, కనురెప్పకు ఒక సమయం ఉంటుంది, తినడానికి, పనడానికి, లేవడానికి, నిద్రపోవడానికి ఒక సమయం ఉంటుంది. అలాగే మెదడు కూడా ఏదన్నా ఒక వస్తువును గ్రహించాలి గంభీరంగా అంటే దానికి కేవలం 25 నిమిషాలు తప్పిస్తే ఇంకా మీరు ఎంత చెప్పినా ఆ వ్యక్తి మీద మనకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది తప్పించి ఇంక ఏది రాదనమాట. సో కానీ మేము విన్న క్లాస్ ఏంటంటే నేను క్లాస్ చెప్తున్నప్పుడు తప్పకుండా 25 నిమిషాలు 35 నిమిషాలు లాస్ట్ ఉంటుంది నా క్లాస్. కానీ ఇక్కడ మేము బైబిల్ స్టడీ క్లాస్ జరుగుతున్నప్పుడు అక్షరాల 2 గంటలు అలా సుదీర్ఘంగా జరిగిపోయింది. అలా సుదీర్ఘంగా 2 గంటలు 2 సంవత్సరాలు నాకు ఇచ్చింది మాత్రము 2 నిమిషాలు. ఇది అన్యాయం కదా. నాకు ఇచ్చింది చాలా తక్కువ సమయము. ఇది నేను కానీ పరిగణిస్తాము, ఎందుకంటే ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి కాబట్టి మనము ముందుకు వెళ్దాము. అయితే మేము చదువుకున్న 5 పుస్తకాల నుంచి నాకు అద్భుతంగా నచ్చిన ఒక పుస్తకం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్స్ ఏంటంటే వివరణ. ఈ ఇంటర్ప్రిటేషన్స్, ఈ వివరణ నేను చేసే నా ఉద్యోగానికి బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఆయన బ్రెయిన్ మీద ఒకవేళ ఏదైనా క్యాన్సర్ ఉన్నా, లేకపోతే ఆయన నరాలు చితికిపోయినా, లేకపోతే ఏదైనా కణజాలు ఉన్న పేషెంట్స్ మేము స్కానింగ్లో పడుకోబెట్టి చక్కగా స్కాన్ చేస్తాము. కొన్ని సెకండ్స్లో మొత్తం చిత్రాలు మొత్తం మాకు స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి. మేము అది తీవ్రంగా ఆలోచన చేస్తాం, తీవ్రంగా చూస్తూ ఉంటాము ఆ వ్యక్తికి ఏడుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న సమయం చాలా కొద్దిది, గోల్డెన్ అవర్స్ అంటాం. కానీ మా దగ్గర ఉన్న టైం ఏంటంటే గోల్డెన్ మినిట్స్. ఈ గోల్డెన్ మినిట్స్లో మేము ఆ పేషెంట్కి ఏ వ్యాధి ఉంది, ఎలాగుంది వ్యాధి, ఎందుకు ఆయన ఫిక్స్ వచ్చింది, ఆయన ఎందుకు మూర్ఛరోగం వచ్చింది, ఎందుకు చేతులు కాలు పడిపోయినాయి అన్న విషయాన్ని మేము చెప్పేసుకోవాలి. అలా చూస్తూ మాకు అర్థం కాకపోతే మేము ఎక్కడికెళ్ళిపోతామంటే మా చీఫ్స్ ఉంటారు కదా, మా రేడియోలాజిస్ట్ చీఫ్స్, మా పైన ఉన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకుంటాము. వాళ్ళు మాకు ఏం చేస్తారంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఉన్న ఇమేజెస్ అన్నీ చూపిస్తారు. ఇదిగో ఇంతసేపు మీరు దోలాడారు, మీకు దొరకలేదు కదా, ఇదిగో తీవ్రంగా చూడండి ఈ ప్రాంతంలో పేషెంట్ నరాలలో బ్లడ్ అనేది ఆగిపోయి ఉంది కాబట్టి మరో 2 గంటలు ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ చనిపోయే ప్రమాదం. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్స్. వివరణ, నాకు ఆ వివరణ దీంట్లో బాగా నచ్చింది. మేము చదువుకున్న వివరణ పాత నిబంధనము,
కొత్త నిబంధన, పాత నిబంధనలు అయితే చెప్పుకోవద్దు. బైబిల్ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, మనకు అర్థం కాని ఎన్నో రకాల. మోషే ధర్మశాస్త్రం మొదలుకొని, అలాగే అబ్రహాము మొదలుకొని కదా, రాజులు మొదలుకొని, 5 పుస్తకాలు మొదలుకొని కదా, అలాగే పెద్ద రాజులు, చిన్న రాజులు, అలాగే చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, వీటి మీద మాట్లాడుతూ కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే కదా, సువార్తలు మనకున్నాయి. సువార్తలతో పాటు 12 అపోస్తుల కార్యములు మనకున్నాయి. రెవల్యూషన్ అందరికీ చాలా క్లిష్టమైంది. ప్రాఫెసీస్, ప్రవచనములు కదా, ఆ ప్రకటన చాలా మంది తెలియదు. నేను కూడా చాలాసార్లు చదువుతున్నప్పుడు నాకు తెలియదు. ఇవాళ కూడా నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు నా లెఫ్ట్ సైడ్ నేను ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుంటాను. నా రైట్ సైడ్ నేను చాట్ జీపీటీని ఓపెన్ చేస్తాను, అంటే ఫోన్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇందులో ఉన్న అర్థము మనకు తెలియదు. ఇప్పుడు చిన్న అర్థము, యెహోవా నా ఆధారం అంటాం. ఆధారం అంటే కూడా మనకు తెలియదు. యెహోవా మా కేడము, యెహోవా మా దుర్గము, యెహోవా మా శైల్యము కదా. ఇవి చాలాసార్లు పాటల్లో మనం వచ్చిస్తుంటాం, కానీ ఇది చాలామంది తెలియదు. కానీ ఆ చిన్న పాయింట్ తెలిస్తే సరిపోతుంది, దేవునికి మనం చాలా చేరువవుతాం. అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ మేము ఇక్కడ నేర్చుకున్నాం. మరో లాస్ట్ బుక్ అదేంటంటే డాక్ట్రైన్, సిద్ధాంతం నేను ఇక్కడ చాలా ఇష్టపడి నేర్చుకున్నాను. సిద్ధాంతం అంటే ఏంటంటే బైబిల్ వాక్యాన్ని నమ్మించేదే సిద్ధాంతం. దానికంటే మించింది ఏముంది? మనం ఎందుకు వస్తాం సంఘానికి? దేవుడు ఉన్నాడు, దేవుడు అనువాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు జీవం గలవాడు అన్న విషయాలే. కానీ మనము డాక్టరేట్, నేను నేర్చుకున్న డాక్టరేట్ ఇక్కడ నేర్చుకుంది నిజంగా నేను నేర్చుకున్న విషయాలని సిద్ధాంతము, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఏ రకంగా మనం దేవుడిని నమ్మాలి, ఏ విధంగా మనము ఎలాగ బయట మనము వచ్చిన ప్రవచనాలను ఎలాగ తీసి పట్టుకోవాలి, చాలా డౌట్స్ ఉన్నాయండి. రియల్లీ నేను చెప్తున్నాను, నేను వెళ్ళిన ఈ సుదీర్ఘమైన 2 సంవత్సరాల ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు చెప్పాలి, ఇక్కడ బైబిల్ కూడా తెచ్చుకున్నాను, 2-3 వాక్యాలు చెప్పుకుందామని. కానీ నేను వెనక చూస్తుంటే వాళ్ళు అక్కడ నన్ను సైగ చేస్తున్నారు, ఇక నువ్వు ఆపేసుకోనేసి. మరి నన్ను క్షమించాలి, బట్ తొందరగా నేను ముగించేస్తాను. సో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అన్న వాళ్ళని పరిచయం చేసింది ప్రవీణ్, మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ మన దగ్గర లేడు. ప్రవీణ్ నన్ను అప్రోచ్ అయినప్పుడు, అన్న ఇలా ఉందంటే తప్పకుండా బ్రదర్ ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్దాం అనుకున్నాను. మరి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ నిలబడాలంటే కారణం తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే, వాళ్ళు కానీ పంపించలేకపోయింటే ఈ దినము మేము ఈరోజు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెరిమనీ బైబిల్ స్టడీలో మేము చేసేవాళ్ళము కాదు. వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ ఎంకరేజ్మెంట్స్ వల్లనే మేము ఇక్కడ ఉన్నాం. మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతాయి, చాలా విషయాలు మీకు తెలియదు. అండ్ ఇక్కడ ఉన్న నరేష్ కుమార్ అన్న, విజయ్ అన్న, సంజీవ్ అన్న మమ్మల్ని చాలా ప్రోత్సహించినారు. కాబట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అన్న వాళ్ళు చాలా కష్టపడి మధ్యకాలం రావడము, చర్చ్ ముగించుకొని 1 గంట నుంచి 3 గంటలు కదా మాతో ఉండి అనేక ఉపమానాలు చెప్పేటోళ్ళు. వాళ్ళు మాకు చాలా ఉపమానాలు, అన్న విజయ్ కుమార్ అనేది చాలా విషయాలు మాకు నవ్వించేవాళ్ళు. చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. అండ్ నా ఇంకున్న బాయ్స్, ఇట్స్ ఉన్న గర్ల్స్ వాళ్ళు కూడా మీరు అనుకోదండి, మీరు అస్సలు అనుకోవద్దు. బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది. ఓకే, నేను వీళ్ళతో 15 సంవత్సరాలు నేను వీళ్ళతో ప్రయాణం చేసినాను. చాలాసార్లు నేను గద్దిస్తాను, నేను అరుస్తాను, నేను శిక్షిస్తాను, నేను చాలా విధాలుగా పెడతాను. బట్ ఎవరు నేను వెళ్ళిపోతామన్నా, మాకు ఈ సంఘం వద్దు, మాకు ఈ కాయర్ వద్దు, అసలు నువ్వే వద్దు, నీ మాటలు వద్దని ఎవరు అన్నారు. చాలా ధైర్యంగా నన్ను సపోర్ట్ చేసినారు. ఇప్పుడు కూడా ప్రార్థన చేయండి వీరి కోసం, వీరి కుటుంబాల కోసము. మరి మిగతా కుటుంబాలు కూడా మీ పిల్లల్ని పంపించండి, సంఘ కార్యక్రమంలో పంపించండి. బైబిల్ స్టడీ క్లాసు ఆన్లైన్లో తీసుకోవాలని అన్నవాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాటిని కూడా ప్రోత్సహించండి. వినండి, ఒకసారి 2-3 క్లాసులు డెమో క్లాస్ వింటే డెఫినెట్లీ మీకు అర్థమైపోతుంది. మనకు నిజముగా బైబిల్ స్టడీ క్లాస్ చాలా అవసరం ఉంది, దేవుడి స్తోత్రం ఇచ్చిన సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ మోజెస్, థ్యాంక్ యూ. అయితే ఎవరైనా ఒకరు తీసేస్తారా? యా. సో పాస్టర్ గారు అండ్ టీచర్స్ ముందుకు వస్తారు ఇక్కడ. ఓకే, రండి పాస్టర్ గారు ఇక్కడ. సో ఒక్కొక్కరు నేను పిలుస్తాను అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. అయితే మీకు ఇందాక చెప్పినట్టుగా 5 పుస్తకాల కోర్సు ఆన్లైన్లో న్యూ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాము. శనివారాలు ప్లాన్ చేస్తున్నాము 7 గంటల నుంచి 8:30 వరకు అలా. సో మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. దానికంటే ముందు ఒక రోజు ఇలానే ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు
ఆ 5 పుస్తకాలు తీసుకోవాలి. మీకు మొత్తం ఇయర్ అంతా కూడా చెప్పబడుతుంది. వాటి గురించిన డీటెయిల్స్ తర్వాత ఒకరోజు మేము ఇట్లా అందరినీ పిలిచి ఒకరోజు మేము చెప్తాము, లేకపోతే ఏదన్నా ఒక సండే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీరందరూ సిద్ధపడండి. సో మనము ఫస్ట్గా ఏంటంటే సర్టిఫికెట్స్ ఇద్దాము. ఈ సర్టిఫికెట్ ఏంటంటే బైబిల్ ట్రైనింగ్ ఫర్ చర్చ్ లీడర్స్గా, అంటే సంఘంలో మంచి నాయకులుగా వీరు రెడీ అయ్యి సంఘం కోసం ప్రయాసపడే వారిగా వీళ్ళని సిద్ధపరిచాము. కాబట్టి వీరి సంఘంలో సహాయపడే వారిగా ఉండడానికి కోసము ఈ యొక్క 6 పుస్తకాలు వీళ్ళు నేర్చుకున్నారు. ఇంచుమించు 2 సంవత్సరాలు వీళ్ళు నేర్చుకున్నారు. సో కాబట్టి ఈ కోర్సు మనం ఇస్తున్నాము. పాస్టర్ గారు వస్తారు. మొట్టమొదటిగా మినర్వా, గట్టిగా నెక్స్ట్ నవీన్ చందర్, సుకీత్, గట్టిగా చెప్పకూడదా? నెక్స్ట్ ఆకాంక్ష, ఎస్ నవ్వాలి మీరందరూ, సరిగ్గా తీసుకునేవాళ్ళు. సుచరిత, గట్టిగా చెప్పలు కొడదాం. సుచరిత, ఇంకా చాలా మంది మంచుకోవడానికి టైం లేదు. సాక్ష్యం నెక్స్ట్ అమూల్య, అమూల్య, లాస్ట్లో మీకు ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. రూబెన్, రూబెన్ అనురాగ్. అందరికంటే ఇంట్రెస్ట్ రూబెన్ అని అనుకుంటున్నాను. గట్టిగా చెప్పండి కూడా. వెరీ గుడ్. ఓకే, షారన్ చాలా మంచి సాక్ష్యం చెప్పింది. తను నిజంగా దేవుడు ఉన్నాడు. చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ. దయానా, దయానా, మీరందరూ తర్వాత దాన్ని లామినేట్ చేసుకోండి, లేకపోతే కవర్స్ దాంట్లో పెట్టండి. లిఖిత్, గట్టిగా కొడదాం. Yes, last but not the least, okay, Moses. అందరం గట్టిగా చెప్పకూడదు. అన్ని క్లాసెస్ కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ అంతా లీడ్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసింది మోసెసే. థ్యాంక్ యూ. అయితే లాస్ట్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత, అంత అయిన తర్వాత అందరు ఇక్కడ నిలబడితే పాస్టర్ గారితో పాటు టీచర్స్తో పాటు మనము ఓకే గ్రూప్ ఫోటో మనం తీసుకోవచ్చు. సరే మీరందరూ రండి అమ్మా. మరి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ చైర్స్ వేస్తే 4 చైర్స్.
నవ్వుతున్నారా? స్మైల్.